అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. మనకి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కానీ హోల్సేల్గా అమ్మే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫైబర్ ట్యాంక్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకు అనంటే వెండర్స్ ఎవరైనా షాప్ పెట్టి అమ్మాలి చేపలు అని అంటే మనకి ట్యాంక్స్ ఎలాంటి అంటే పాలిథిన్ ట్యాంక్స్ కానీ ఇంకా వచ్చేసి సిమెంట్ ట్యాంక్స్ కానీ ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఈ ఫైబర్ ట్యాంక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దీని ఏ విధంగా ఉపయోగపడతాయి ఫిషర్మెన్ కమ్యూనిటీకి, అదేవిధంగా మన కల్చర్ చేసే వాళ్ళకి ట్యాంక్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా మనం ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ గారిని మురిపా మేడం గారిని క్లియర్గా దీని విషయం కనుక్కుందాం. నమస్తే రాజేష్. నమస్తే మేడం. మా కంపెనీ వచ్చేసి మార్బుల్స్ ఫిష్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ అండి. చెర్లపల్లిలో మా యూనిట్ ఉంది, మా ఫ్యాక్టరీ ఉంది. ఓకే. మేము మా రీసెర్చ్ ఆధారంగా గత 2-3 ఏళ్ళ నుంచి మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే లైవ్ ఫిష్ అమ్ముకోవటానికి ప్లస్ లైవ్ ఫిష్ పెంచే వాళ్ళ దగ్గర చాలా గ్యాప్స్ అనేది మేము నోటీస్ చేసాం. ఓకే. మన మేజర్ వచ్చేసి లైవ్ ఫిష్ మీకు అది హోల్సేలర్ అవ్వచ్చు లేదా రీటైలర్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కోసం అని మన అసలు ఒక ట్యాంక్ డెసిగ్నేటెడ్ ట్యాంక్, దీంట్లో ఇప్పుడు మీకు సిమెంట్ ట్యాంక్లో మీకు మేజర్ ప్రాబ్లమ్స్ మా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఫిష్ ఒక రోజు కన్నా ఎక్కువ ఉండట్లేదు, చనిపోతాయి, మోర్టాలిటీ ఎక్కువ ఉంది. అది వాస్తవం. అది ఎందుకంటే మీకు సిమెంట్ అనేది ఆల్కలైన్ నేచర్. సో ఆ ఆల్కలైన్ మనకి pH వాల్యూ ఎప్పుడు న్యూట్రల్ ఉండాలి ఫిష్కి. మెయిన్ pH వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇమీడియట్గా చనిపోతాయి. సో దానికోసం అని ఈ సిమెంట్ ట్యాంక్స్ కానీ లేదా మీరు టార్పాలిన్ షీట్ వేసి చేస్తారు. టార్పాలిన్ షీట్స్తో కూడా మీకు హోల్స్ పడి దానికి అది ఫంగస్ ఫామ్ అయ్యి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటున్నారు. అవన్నీ టెంపరీ, కానీ మీకు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీని బేసిస్ మీద ఇప్పుడు ఈ ట్యాంక్ వచ్చేసి మేము 6 feet దీని లెంత్, 6 feet ప్లస్ 3 feet దీని హైట్, 3.5 feet హైట్, 3 feet వెడల్పు. దీంట్లో మీకు 1800 liters ట్యాంక్ ఇది. ఈ ట్యాంక్ వచ్చేసి మేము 2 sides ని కూడా టఫెన్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఓకే. ఇది నాన్ బ్రేకబుల్? ఇది నాన్ బ్రేకబుల్ టఫెన్ గ్లాస్, నాన్ బ్రేకబుల్ 10 mm గ్లాస్ ఇస్తాం మేము. దాంతో ఏమవుతుందంటే మీకు విజువల్ అపీల్ అనేది మెయిన్, కస్టమర్కి విజువల్ అపీల్ అనేది కావాలి. సో విజువల్ అపీల్ మా ప్రతి ట్యాంక్ మీరు చూసి ఈ మెటీరియల్ వచ్చేసి ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ అని ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అని అంటాం మేము మెటీరియల్ని. సో ఈ మెటీరియల్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ మెటీరియల్, దీంట్లో మీకు ఫంగస్ పట్టే అవకాశమే లేదు. ఇది నాన్ పోరస్ మెటీరియల్. సో నాన్ పోరస్ మెటీరియల్ అవటం వలన మీకు ఫంగస్ అనేది రాదు. అదే కాకుండా మీకు ఎలా కావాలంటే దాన్ని అలా మౌల్డ్ చేసుకోవచ్చు మేజర్గా. అండ్ ఫిష్ కోసం అని ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్. సో ఫిష్ చాలా సేఫ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మా ప్రతి ట్యాంక్ కూడా మేము ఇక్కడ మీరు చూస్తే డ్రైన్, ఆటో డ్రైన్ అనేది ఇస్తాం. సో వాల్ ఫెసిలిటీ ఇచ్చేసి ఇన్బిల్ట్ డ్రైన్ ఫెసిలిటీ ఇస్తాం. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మీరు వాటర్ని ఎక్స్చేంజ్ రూపంలో తీసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవచ్చు. ఈ పరంగా చేస్తే మీరు మీ రీటైల్ షాప్స్లో ఫిష్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్ మీకు FRP ట్యాంక్. అండ్ ఇది నాన్ బ్రేకబుల్ ట్యాంక్. ట్యాంక్కి మినిమం గ్యారంటీ అనేది 30 to 40 years అనేది మినిమం గ్యారంటీ. దీని కలర్ కానీ దీని బ్రేకబిలిటీ కానీ ఏమీ ఉండదు. దట్స్ స్ట్రాంగ్ ట్యాంక్. మీకు మీకు అది పెద్ద ట్యాంక్ అండి, ఇది చిన్న ట్యాంక్, అది మౌల్డ్ ట్యాంక్ అవుతుంది. ఇది హ్యాండ్ మేడ్ ట్యాంక్. ఇది వచ్చేసి మీకు 700 liters అండి. దీని కెపాసిటీ వచ్చేసి 700 liters. దీనికి కూడా మేము గ్లాస్ ఇచ్చాము విజువల్ ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి, కస్టమర్ కూడా కనిపించాలన్నట్టుగా మీకు గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇది 700 liters. దీనికి కూడా మీకు డ్రైన్ ఫెసిలిటీ ఇచ్చాము. రాజేష్ గారు మీ సైడ్ ఉంది చూడండి వాల్. సో ఆటో డ్రైన్ విత్ స్లోప్. మీరు ఇన్సైడ్ చూస్తే ఈ లోపల చాలా స్మూత్ ఉంది. దీన్ని మేము మిర్రర్ ఫినిష్ అంటాము. ఇది చాలా స్మూత్ ఫినిష్ ఉంటుంది. దీనికి పైన క్యాప్ కూడా వస్తాం మేడం? పైన క్యాప్ కావాలంటే మీకు FRP లోనే చేసిస్తాం మీకు. సో ఐస్ క్రీమ్ వెండింగ్ మెషిన్, ఐస్ క్రీమ్ మెషిన్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఐస్ క్రీమ్ ఫ్రీజర్స్ లాగా మీరు వన్ సైడ్ ఓపెనబుల్ క్యాప్ లాగా ఇస్తాము. లేదు అంటే మీకు MS ఫ్రేమ్ అనేది కూడా చేసిస్తాము. అంటే ఇది వన్ సైడ్ పెట్టిరా మేడం? ఇది అది మీకు కావాలి 2 sides. ఇదంతా కస్టమేదండి. మీకు కావాలంటే 2 sides ఇస్తాము, లేదు అంటే 1 side ఇస్తాము. అండ్ దీనికి లాక్ ఇన్ కీ ఫెసిలిటీ కూడా ఇచ్చాము మేము. నైట్ టైం మీకు నైట్ లాక్ చేసుకోవడానికి మీకు ఆ క్యాప్ పెట్టినాక లాక్ చేసేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఇది.
యా సో ఇది ఒక ట్యాంక్ అండి, ఇది 700 లీటర్స్ ట్యాంక్. ఓకే. ఎఫ్ఆర్పిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీ షాప్ డైమెన్షన్స్ ప్రకారం మీకు ఎంత చిన్న ట్యాంక్ కావాలంటే అంత, లేదు ఎంత పెద్దది కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో అందులో భాగంగా ఇది ఒక ట్యాంక్. అండ్ ఈ ట్యాంక్ ఇంకో మేజర్ అడ్వాంటేజ్ మాకు ఎక్కడంటే మీరు ట్రాన్స్పోర్టేషన్గా మీ చిన్న దేశీయంలో పెట్టుకుని దానిపైన ఈ ట్యాంక్ పెట్టేసుకుని మీరు డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళి ఆ పరంగా నేను ఇంకో ట్యాంక్ డిజైన్ చేశాను, మీకు చూపిస్తాను రండి. మాట్లాడుకున్నట్టుగా చిన్న దేశీయం వెహికల్, చిన్న రిక్షా కానీ ఈ రిక్షాస్, ఇప్పుడు ఈ రిక్షాస్ బాగా వస్తాయి, ఎలక్ట్రానిక్ రిక్షాస్, దానిపైన ఈ ట్యాంక్, దాని గురించి ఈ ట్యాంక్ డిజైన్ చేశాం మేము ఆ ఈ రిక్షా కోసం అని. సో మీ ట్యాంక్ ఇట్లా ఇది ఓపెనబుల్, మీకు వాటర్ స్పిలేజ్ ఉండకుండా దీనిపైన క్యాప్ ఇచ్చాము. సో మీరు కస్టమర్ రాగానే అది ఓపెన్ చేసి ఫిష్ ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ విత్ లాక్ అండ్ కీ పట్టుకుని ఇందాల చెప్పారు కదా, లాక్ కూడా చెప్పాను. ఇది 600 లీటర్స్ అండి. సో ఇది 600, అది 700 లీటర్స్. ఇది మేము ఈ రిక్షా కోసం డిజైన్ చేసాము మోడల్. ఇది ఓకే. ఆ డైమెన్షన్స్ ప్రకారం డిజైన్ చేసింది, అది డీసీఎం ప్రకారం డిజైన్ చేసింది. సో మీరు ఏ వెహికల్ లో తీసుకెళ్తున్నారు దాని బేసిస్ మీద మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా వెండర్ ఆర్డర్ ఇచ్చిన అనుకోండి మేడం, ఎన్ని డేస్ లో మీరు డిజైన్ చేసి ఇవ్వగలరు? మాకు మినిమం 2 వీక్స్ పడుతుంది. 2 వీక్స్ పడుతుంది. అంటే కాస్ట్ కూడా ఎట్లా డిఫరెంట్ ఉంటుందా సైజులు బట్టి? లేదండి, కాస్ట్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను చెప్తున్నాను కదా రాజేష్ గారు, మీరు వేరే దేనిపైన చూసినా కానీ మీకు ఈ ట్యాంక్స్ చాలా ఫీజిబిలిటీ ఉంటుంది. మీరు ఒక 15,000 పక్కన పెట్టుకోండి, మీకు ట్యాంక్ వచ్చేస్తుంది. ఓకే. ఇది వచ్చేసి 15,000 అండి. ఓకే. సో అది మీకు డిపెండ్స్ అండి, మీ కస్టమర్ మాకు హై క్వాలిటీ కావాలన్నప్పుడు మేము దీని అనేది ఇంక్రీజ్ చేస్తాం. లేదు మీకు బడ్జెట్లో కావాలన్నప్పుడు మేము దీని థిక్నెస్ తగ్గిస్తాం. థిక్నెస్ తగ్గించి కానీ మీకు బడ్జెట్లోకి వచ్చేస్తాం. అప్పుడు లైఫ్ స్పాన్ ఉండదు కదా మేడం. మరి అన్నీ కావాలంటే ఎట్లా? లేదు, మీకు ఎఫ్ఆర్పిలో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంత తక్కువలో నేను చేసినా కానీ మినిమం హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. చాలా మంది అడిగేకి వస్తారు, అమ్మ మేడం నాకు 30 years 40 years వరకు వద్దు, నాకు 10 ఏళ్ళు ఉన్నా చాలు అంటారు. 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మేము తక్కువ MM, ఇది వచ్చేసి మీకు 4 mm లో చేసాము. ఓకే. థిక్నెస్ మీరు చూసారు, మీరు ఇది బ్రేక్ కాదా మేడం? నో బ్రేక్, ఇది అస్సలు నాన్ బ్రేకబుల్. పై నుంచి కిందకి వేసినా కానీ నాన్ బ్రేకబుల్. ఓకే. ఇది రఫ్ అండ్ టఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు. దాని గురించి డిజైన్ చేసిన ట్యాంక్. ఓకే. సో నైస్, బాగుంది మేడం. ఇంకొక ట్యాంక్ చూద్దాము రండి, ఇంకో ట్యాంక్ చూద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ ట్యాంక్ మేడం. ఇది యాక్చువల్ గా నాకు తెలిసి ఇది హ్యాచరీస్ లో కూడా ఎక్కువ వాడతారు. ఎస్, ఇది హ్యాచరీస్ కోసం అని బ్రూడింగ్ ట్యాంక్స్ కింద బ్రీడింగ్ పర్పసెస్ పైన ఇది యూస్ చేస్తారండి. ఇది రీటైల్ సెక్టర్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్ళారు. దీనికి ఏంటంటే మీకు రెక్టాంగులర్ ట్యాంక్ తో కంపేర్ చేసి సర్క్యులర్ ట్యాంక్స్ యూజువల్లీ కొంచెం తక్కువలో ఉంటాయి. దాంతో కంపేర్ చేసి దీని ప్రైసింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సర్క్యులర్ ట్యాంక్, ప్రత్యేకంగా ఈ ట్యాంక్ వచ్చేసి 4.5 feet డయా ఉంది పైన. కింద టాప్ బాటమ్ డయా వచ్చేసి 4 feet ఇస్తాం. హైట్ 2.5 feet. ప్లస్ మీరు మా ప్రతి ట్యాంక్ చూస్తే కింద లెగ్స్ అనేది ఇస్తాం. అవునవును. మీకు లెగ్స్ ప్లస్ డ్రైన్ ఫెసిలిటీ. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం. 35 kgs అండి ఇది. ఇద్దరు కలిసి లిఫ్ట్ చేసేవచ్చు. 35 kgs ఉంటుంది. మీరు అదే చెప్తున్నాను, ఎఫ్ఆర్పిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము లైఫ్ స్పాన్ పెద్దగా పెంచుకునే కొద్దీ మేము దీని థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఆ దాని బేసిస్ పైన మనం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇవే కాకుండా ఆర్ఎస్ ట్యాంక్స్ కూడా అన్నారు ఇందాక. అవును సార్, అవి చాలా నేను చిన్న ట్యాంక్స్ చూపించాను మీకు రీటైల్ సెక్టర్ లో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఫార్మర్స్ కోసం అని మేము డిజైన్ చేసిన ట్యాంక్స్ అండి. ఇది ఎఫ్ఆర్పి ట్యాంక్స్ విత్ మెటల్ రీఎన్ఫోర్స్మెంట్స్. మీకు సైజ్ పెరిగే కొద్దీ మేము దాని స్టెబిలిటీ కోసం అని, దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఒకటి మేము చూస్తాము. అట్ ద సేమ్ టైం మీకు డ్యూరబిలిటీ, ఈ రెండు బేసిస్. దీనికంటే ముందు మా ఛానల్లో ఆల్రెడీ ఆర్ఏఎస్ గురించి ఎక్కువ వచ్చినాయి మేడం వీడియోస్. సో మేము అంటే డిఫరెంట్ ట్యాంక్స్ చూసాం. ఎట్లా అంటే ఫస్ట్ పోర్టబుల్ ట్యాంక్స్ చూపించాం, తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్ చేసిన సిమెంట్ ట్యాంక్స్ చూపించాం. సో ఎస్ఎస్ ట్యాంక్స్ కూడా నెక్స్ట్ వీడియో ఉంది. కానీ మీరు ఆ ట్యాంక్స్ కంటే మా చాలా బెటర్ అంటున్నారు. ఏ విధంగా బెటర్ అంటారు నేను చెప్తాను. సిమెంట్ ట్యాంక్స్ అది కంప్లీట్లీ నో అని అది అందరికీ తెలిసిందే. దానికి మళ్ళీ మీరు ఎపాక్సీ పెయింటింగ్ అని ప్రతి క్రాప్ తర్వాత మళ్ళీ మీకు మినిమం 5 to 6 lakhs పెట్టి ఎపాక్సీ పెయింటింగ్ వేయాల్సిందే. లేకపోతే మీకు ఆల్కలినిటీ అనేది పెరుగుతుంది, ఫిష్ మోర్టాలిటీ పెరుగుతుంది. సో అది జనరల్ డ్రాబ్యాక్ అందరికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి మీకు జియో ఫైబర్ అనేసి
ఆ షీట్స్ వేస్తున్నాను. ఆ షీట్స్ మీద నేను ప్రతి ఫార్మర్కి ఒకటే చెప్తాను, మీరు 1 వీక్ క్లీన్ చేయొద్దండి, ఎక్కువ కాదు, ఒక వారం రోజులు క్లీన్ చేయకుండా ఉంచండి ఆ ట్యాంక్. మీరు ఆ వాటర్ కొంచెం డ్రైన్ చేస్తే బ్లాక్గా ఫంగస్ ఫామ్ అయిపోతుంది. మీకు లోపల ఎన్ని మడతలు వచ్చేస్తాయి అంటే లోపల ప్రతి దగ్గర మీకు బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది. సైజ్ అనేది పెరగడం చాలా కష్టం. ఓకే, సైజు మోర్టాలిటీ ప్రతి ఇన్ని ఫార్మ్స్కి వెళ్తున్నా మీరు వాళ్ళు మోర్టాలిటీ పర్సెంటేజ్ అడగండి. యావరేజ్ పర్సెంటేజ్ చెప్తుంటారు అంత, అంటే చెప్పేది కాదు సార్, మీరు యాక్చువల్ రియాలిటీ తెలుసుకోవాలి. సో ఆ మోర్టాలిటీ అనేది మీకు ఈ ట్యాంక్స్ బాగా తగ్గుతుంది. నెక్స్ట్ డ్రైన్ ఫెసిలిటీ, మీకు ఆ ట్యాంక్స్ డ్రైన్ ఫెసిలిటీ మీరు ఇక్కడ చూడండి. అవును, కింద మేము వాల్వ్ ఇచ్చాము, సెంట్రల్ స్లోప్ ఇచ్చి ఆటో డ్రైన్ ఇచ్చాము. అవును. సో దీనివల్ల ఏంటి, మీకు ప్లంబింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. మీకు 10 feet to 12 feet వరకు ట్యాంక్, అంటే నర్సరీ ట్యాంక్స్ వరకు మీరు సెల్ఫ్ స్టాండింగ్, మీకు అన్ని ఇక్కడ పిల్లర్స్ ఇచ్చేసాము, అవన్నీ స్టీల్ పిల్లర్స్ మీకు. ఓకే. సో ఇది తీసుకెళ్ళి మీరు ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారు సార్, ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు మీరు ఎట్లా మీ సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారు, ట్యాంక్ అలాగే తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ సింపుల్గా మీకు వేరే ప్లంబింగ్ ఖర్చు లేదు, కింద గ్రౌండ్ వర్క్ లేదు. అది మేజర్ కదండి మీకు. చిన్న పైప్ లైన్లో ప్రాబ్లం నేను చూసాను, చాలా మంది ఫార్మర్స్ చిన్న పైప్ లైన్లో ప్రాబ్లమ్, ఈ జియో ఫైబర్ వేస్తున్నారు. మన పొలాలన్నిట్లోనూ రోడెంట్స్ ఇన్ఫెస్టేషన్ చాలా ఉంది. నా పైన మీ కోపం వచ్చి మీరు నా పైన వచ్చి ఒక్క సూర్యుతో గుచ్చితే చాలు కదా సార్ మీరు మొత్తం పోవటానికి. మీరు అలా కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ట్యాంక్. మీరు మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మినిమం చేసుకోండి. మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ ఈ ట్యాంక్స్ మీకు అక్కడ యూజ్ అవుతాయి. ఓకే. మెయిన్ మీకు ఆటో డ్రైన్, నేను లోపల పక్క చూపిస్తాను రాజేష్ గారు, మీరు లోపల పక్క చూడాలి. ట్యాంక్ ఇది కంప్లీట్ స్మూత్ ట్యాంక్ ఉంటుంది విత్ మీకు స్లోప్ కూడా 9% టు 3 నుంచి 9% స్లోప్ వరకు మేము ఇస్తామండి. అంటే ఇప్పుడు పోర్టబుల్ ట్యాంక్స్ అంటే మీరు చెప్పిన విధానం చూస్తే సిమెంట్ ట్యాంక్స్ అంటే కింద సివిల్ వర్క్ ప్లస్ ఈ ప్లంబింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్లంబింగ్ వర్క్ ఎప్పుడైనా సరే ఆర్ఏ సిస్టంలో సిమెంట్ ట్యాంక్స్ కి కింద గ్రౌండ్ నుంచి రావాలి. అంటే మీరు దాదాపు ఒక 2 feet 3 feet లోపల నుంచి వేసుకుంటూ వస్తున్నారు రావాలి, కానీ మళ్ళీ ఒక సర్క్యులర్ కావాలి, మళ్ళీ సర్క్యులర్ కావాలి. అండ్ దానికి స్లోప్ కరెక్ట్గా లేకపోతే దాని డబుల్ వర్క్ అవుతుంది. ఇవన్నీ మేము మా రీసెర్చ్ వర్క్లు ఇవన్నీ చూసాం సార్. మీరు అనుకోవచ్చు ట్యాంక్స్ కంపారిటివ్లీ అని. కంపారిటివ్లీ మీకు ఎఫ్ఆర్పి ట్యాంక్స్ 7 rupees నుంచి 10 rupees లీటర్ ఆన్ అన్ యావరేజ్ నేను చెప్తున్నాను. ఓకే. సో పర్ లీటర్ మీకు అంత ఉంటుంది. మీకు ఆ ట్యాంక్స్ ఎంత, మీకు మిగిలిన సిమెంట్ ట్యాంక్స్ కానీ వేరే ఏ ట్యాంక్స్ కూడా మీకు అరౌండ్ 4 to 5 rupees 2 rupees డిఫరెన్స్లో మీకు ఎన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. మీరు ప్లంబింగ్ నేను తీసేస్తున్నాను, నో ప్లంబింగ్ వర్క్, నో గ్రౌండ్ వర్క్, మీకు అక్కడే చాలా వర్క్ ఖర్చు కలిసి వచ్చింది కదా. మీరు జియో ఫైబర్ యూజ్ చేస్తే వాళ్ళు గ్యారంటీ 5 years ఇస్తారు. ఎవ్రీ 5 years మీరు చేంజ్ చేసుకోవాల్సిందే. స్టీల్ ట్యాంక్స్ అంటే కదా, స్టీల్ ట్యాంక్స్ అన్నీ కూడా బేస్ మళ్ళీ సిమెంట్. అవును. మీరు ఏ స్టీల్ ట్యాంక్ ఇది వెళ్ళండి, మాది స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ కూడా ఉంది సార్. మాది మేము ఎఫ్ఆర్పి ఫ్యాబ్రికేషన్ ఉంది, స్టీల్ ఫ్యాబ్రికేషన్ కూడా ఉంది. మీకు స్టీల్ కావాలంటే నేను స్టీల్ కూడా చేసిస్తాను. నేను ఎందుకు ప్రిఫర్ చేయను స్టీల్ అంటే, కాస్ట్ చాలా ఎక్కువ. ambient టెంపరేచర్ అంటాము. ఎఫ్ఆర్పి మీకు బయట టెంపరేచర్ని లోపల తీసుకోవద్దు, స్టీల్ తీసుకుంటుంది. స్టీల్ వేడెక్కిపోతుంది. సమ్మర్స్లో మీకు కంపల్సరీ షెడ్ అంటారు. మీకు దీనికి షెడ్ అవసరం లేదు. మీకు షెడ్ మీకు మినిమం షెడ్ చాలు. మీకు గ్రీన్ మ్యాటింగ్ వేసేసుకోండి. మీకు కావాలంటే షెడ్ ఉంటే వెరీ గుడ్ అండ్ ఫైన్, లేదు అంటే గ్రీన్ మ్యాట్స్ వేసుకోవచ్చు. స్టీల్లో మీకు ఆ సమ్మర్లో ఆ స్టీల్ ఆ టెంపరేచర్ తీసుకుని వాటర్కి వెళ్తుంది, దాన్ని ambient టెంపరేచర్ అంటాము. మీకు ఎఫ్ఆర్పి అనేది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టెంపరేచర్ ఆఫ్ హీట్. సో ఆ హీట్ని బయట ambient హీట్ని తీసుకోండి. మీకు వాటర్ ఎట్లా ఉందో అదే టెంపరేచర్. ప్లస్ ఈ ట్యాంక్స్ మీకు -20 degrees centigrade నుంచి 200 degrees centigrade వరకు ఇది రెసిస్టెంట్. ఓకే. సో అంత రెసిస్టెన్స్ మీకు వేరే ఏ మెటీరియల్ ఇవ్వదు. దీనికి మేము ఫుడ్ గ్రేడింగ్ చేస్తాం, ఫుడ్ గ్రేడ్ లైనింగ్ ఇస్తాం. ఫుడ్ గ్రేడ్ లైనింగ్ ఇస్తే దాని అర్థం ఏంటంటే మీరు ఫిష్ ఇస్ లైక్ నాన్ టాక్సిక్ అట్ ఆల్. అసలు దాని టాక్సిన్స్ రావు. మనకి మెయిన్ రెవెన్యూ సోర్స్ వచ్చేదే ఫిష్. దాన్ని మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది డయా వచ్చేసి 11, ఈ ట్యాంక్ డయా వచ్చేసి 10 feet 10 feet to 5.5 feet. అంటే ఇంతకంటే పెద్ద ట్యాంక్స్ కూడా డిజైన్ చేస్తారు. yes, ఇంతకంటే పెద్ద ట్యాంక్స్ మేము కొంచెం గ్రౌండ్ సపోర్ట్ అనేది తీసుకుంటాం. ఓకే. మీకు 30 feet 40 feet వరకు మేము ఫ్యాక్టరీ మేడ్ ట్యాంక్స్ చేసిస్తాం అన్నమాట. అంటే మీకు కింద స్టాండ్ లేకుండా డైరెక్ట్ మీరు భూమి లోపల పెట్టేసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు
మీరు కెపాసిటీ వాటర్ కెపాసిటీ దాని ప్రకారం ప్లస్ ఈ ట్యాంక్స్ మాకు నెక్స్ట్ బ్యాక్ యార్డ్ ఫిష్ ఫార్మింగ్ కోసం మేము డిజైన్ చేసిన ట్యాంక్స్ మీకు కింద చూసి డ్రైన్ ఇచ్చాము ఈ రెఫ్యూజ్ వాటర్ ఏదుందో అది మీరు మొక్కలకి డైవర్ట్ చేసేయండి సో ఫార్మర్ కి డబుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ ఫిష్ మీరు అగ్రికల్చర్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అది అడ్వాంటేజ్ సో బ్యాక్ యార్డ్ ఫిష్ ఫార్మింగ్ లో మీరు ఆర్ఏఎస్ బయోఫ్లాక్ హై డెన్సిటీ ఫిష్ ఫార్మింగ్ దేనికన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్లెట్ కూడా మీరే ఇన్లెట్స్ అవన్నీ కూడా మేమే దీనికి పెట్టేసి ఇస్తామండి. ఓకే, 45 డిగ్రీ యాంగిల్ పైన మీకు ఇన్లెట్ డిపెండ్ ఇవి బేస్ స్ట్రక్చర్ అయితే చేస్తాము, మిగిలిన ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము ఫిక్సేషన్స్ అని మేము చేస్తాం. ఇది బ్యాక్ యార్డ్ ఫిష్ ఫార్మింగ్ కోసం అని లేదా నర్సరీ ట్యాంక్స్. ఓకే, మీకు పాండ్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి మీ ఓన్ గా, అక్కడ ఈ ట్యాంక్స్ తీసుకెళ్ళండి. ఇది నర్సరీ ట్యాంక్ యూస్ చేసుకోండి. మీకు కింద మీకు చూపిస్తే మీ క్యామ్ యాంగిల్ కావాలంటే చూపించండి. కింద మళ్ళీ వాల్ ఇస్తాము, మీరు పై నుంచి ఫిష్ తీయాల్సిన అవసరం లేదు. ఆ వాల్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఫిష్ ఇంకో ట్యాంక్ కి వెళ్ళిపోతుంది. మీరు చెరువులు ఉన్న ఫార్మర్స్ కూడా నేను ఇది సజెస్ట్ చేస్తాను. వాళ్ళు ఈ ట్యాంక్ తీసుకున్నారు అనుకోండి, మీరు క్రాప్ పర్ ఇయర్ 2 crops తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ 1 crop మీరు 2 crops తీసుకోండి. బికాస్ మేము ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. మళ్ళీ పైన నుంచి ఫిష్ పట్టి తీయాల్సిన అవసరం లేదు. అవును, అందులో మళ్ళీ ఇప్పుడు మీకు అదే ఒకవేళ పోర్టబుల్ ట్యాంక్ అనుకోండి షీట్ది, అది క్లీన్ చేసుకోవడానికి కనీసం 1 month పడుతుంది. ఇప్పుడు దీని క్లీనింగ్ కూడా అవసరం లేదు. దీని క్లీనింగ్ అవసరం లేదు. మీరు క్రాప్ తీసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే వాటర్ పోసుకొని మళ్ళీ టైం ఫ్యాక్టర్. ఫార్మింగ్ లో మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. క్రాప్ కి మీరు మినిమం ఇప్పుడు సిమెంట్ ట్యాంక్స్ దానికి ఎపాక్సీ పెయింటింగ్ వేసి అది ఆది వాళ్ళు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. లీజ్ భూములు ఉంటే నో ప్రాబ్లం, మీకు ₹1 వేస్ట్ అవ్వదండి లీజ్. సో అది అడ్వాంటేజ్ మీకు ఈ ట్యాంక్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాం కనుక మన ఛానల్ గిట్ట మీకు నచ్చినట్లయితే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మురిపా మేడం గారు, మీరు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మా ఛానల్ చూసే వాళ్ళందరికీ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ కూడా మా ఫ్యాక్టరీకి వచ్చి మా దగ్గర ట్యాంక్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.